ఏం మళ్ళీ ప్లేట్ మొత్తం ఖాళీ అయిందా? రే మలిక్, నీకేమన్నా పిచ్చా? మాటల్లో పడిపోయి తను తయారు చేసిన కేక్ తినేశాం. సత్య, నవ్వుతూ నవ్వుతూ మొత్తం తినేసాం. సారీ. అమ్మా, ఏమండి, బెడ్ కాఫీ పెడుతున్నారా? నీ మొహం. నేను ఎర్లీగానే వెళ్తానని తెలిసి నాకు టిఫిన్ చేయాలని తెలీదా? ఓ, గుర్తులేదు. డైలీ మంజు చేస్తుంది కదా అని ఈ రోజు కూడా అలాగే అనుకుని పడుకుండిపోయాను. మంజు లేదు, నువ్వు చేయవా? ఏం సమాధానం చెప్తున్నావు? రోజు మంజునే కాఫీ పెడుతుంది, మంజునే టిఫిన్ చేస్తుంది. అలా చేసినప్పుడు నేను చేయడం ఎందుకు? అందుకే అలవాటులో పొరపాటున ఈ రోజు కూడా మర్చిపోయాను. తను లేనప్పుడు భర్తకు ఒక టీ పెట్టిద్దామని ఆలోచన కూడా లేదు. ఛీ! సూర్య, ఏమిట్రా ఇది? టీ కోసం టిఫిన్ కోసం గొడవలు పెట్టుకుంటారా? ఈరోజు మీ అన్నయ్యని కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఆ విషయం మీకు గుర్తుందా? కాస్త బాధ్యతగా ప్రవర్తించండి. చూడు, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అందరం కలిసి కోర్టుకు వెళ్ళాలి. సరే నాన్న. రా. అత్తయ్య, ఏంటి ఆ మంజు గురించి ఏదేదో చెప్తున్నావు? అది లేకపోతే పొయ్యి వెలగదన్నట్టు, అది లేకపోతే ఇల్లు గడవదన్నట్టు చెప్తున్నావు. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? పొద్దున్నే మొగుడు ఏం తాగుతాడు, ఏం తింటాడు అన్న సోయలేదా నీకు? ఆ మంజునే వచ్చి సంసారాన్ని నడుపుతున్నట్టు చెప్తున్నావేంటే? వచ్చిన దగ్గర నుంచి నాలో ఎంత బాధ ఉందో నీకు తెలుసా? ఈరోజు సత్యని కోర్టుకు తీసుకెళ్తారంట. వెళ్ళాలి. అత్తయ్య, కాఫీ పెట్టమంటారా? కాఫీ పెట్టుకుని తాగి అదే కాఫీ తిని పడుకో. ఇప్పుడు అడుగుతుంది. సత్య,
సత్య నీకేం కాదు నాన్న. నీకు ఈ అమ్ముంది. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్నెలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నా కొడుకు మీద దరిద్రమైన దిష్టి కళ్ళు పడ్డాయి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాపిష్టి కళ్ళు పాడైపోను. తు 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 తు. తు. హలో. నాన్న సత్య, ఎలా ఉన్నావు? కొడుకు ఇప్పుడు గుర్తుకొచ్చాడా ఈ పెద్ద మనిషికి? నేను స్టేషన్లో ఉంటే నన్ను చూడ్డానికి తమ రెండుసార్లు వచ్చారు సార్. అది కొడుకు పట్ల తండ్రిగా మీకున్న బాధ్యత. రే మలిక్, నేను పోలీస్ స్టేషన్లో పడితే వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా మా నాన్న భయపడతాడరా. అది మా నాన్న గొప్పతనం. అమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగావు. ఏ లాయర్ కనిపిస్తే నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారా అని చాలా కష్టపడ్డావు. బర్త్డే రోజున పోలీసులు నన్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. బహుశా నేను స్టేషన్లో ఉన్నందుకు ఎక్కువగా సంతోషపడింది మీరే అనుకుంటా నాన్న. కొడుకు పోలీస్ స్టేషన్లో పడితే ఆనందపడే తండ్రిగా నేను ఎలా ఉంటాను సత్య? మీరుంటారు నాన్న, మీరున్నారు. రే, నీకు చెప్తే ఇప్పుడు అర్థం కాదు సత్య. నువ్వు తండ్రిగా మారినప్పుడు నీకు తండ్రి విలువేంటో అర్థమవుతుంది.